ఏం సార్ సిస్టమ్స్ ఖాళీగా ఉన్నాయా? ప్రస్తుతానికి బిజీగానే ఉన్నాయి, కాసేపు ఆగలే. ఉదయాన్నే బిజీ ఏంటి సార్? చిచ్చి మేము అలాంటి వాళ్ళం కాదు. నేను అటువంటి వాడిని కాదు. రండి. మార్నింగ్ 7:30 to 8:30 మా ఇంటర్నెట్ కేఫ్లో మూతునాకుడు ప్రోగ్రాం ఉంటది. చూడాలనుకుంటే 100, సీడీ కావాలనుకుంటే 2000. 100 ఇచ్చి పిక్చర్ చూస్తే పోలా? లోపల ఏకంగా లైవే జరుగుతుంది. రే మామా లైవ్ అంట్రా, చూద్దాంరా. వేరే నెట్ సెంటర్కి వెళ్దాంరా. నా మాట విని అసలు ఏం జరుగుతుందో చూద్దాంరా. వద్దురా, వెళ్దాం పద. రోడ్డు ముచ్చట పడుతున్నాడు, పదండి. రా. రండి చెప్తాను. ఏంట్రా మీరు చూసేది? డిస్టర్బ్ చేయకరా, మిస్ అయిపోతాను. మా దగ్గర లైవ్లు రోజు ఇలాగే ఉంటాయి. ఏంటి సార్, చివరికి స్కూల్ పిల్లల్ని కూడా పాడు చేస్తున్నారు. డబ్బు కోసం ఎంత దిగజారిపోవాలా? ప్రస్తుత పరిస్థితి బాబు. మనీ మనీ. ఏం పాప ఫస్ట్ క్లాస్ అయిపోయిందా? ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారా? వెళ్ళు బాగా నేర్చుకో. అన్నయ్య, ఇక్కడ జరిగింది బయట ఎవరికి చెప్పకే. రా మామా, పాపలు బాగా ముదిరిపోయారా. సిస్టమ్ ఖాళీ అయింది, పద. పిల్లల పేరు మీద పేజ్ క్రియేట్ చేస్తే డబ్బులు వస్తాయి అనుకున్నావురా? ప్రతి ఒక్కడికి ఈ రోజులు ఇది ఫ్యాషన్ అయిపోయింది. నీలాంటి వాడిని ఈడ్చి తన్నాలరా. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? రే, హెల్ప్ చేయడానికి ఎవరు ముందుకు రావటం లేదురా. ఆపరేషన్ కి 2 రోజుల టైం ఉంది. 30 లక్షల రూపాయలు కావాలి. నాకు బుర్ర పిచ్చెక్కిపోతుందిరా. రేపు ప్రేమికుల రోజురా. నాకు నా ఫ్రెండ్స్ కి కలిపి 100 కండం బ్యాట్లు కావాలి. మెడికల్ షాప్కి వెళ్ళి అడగాలంటే సిగ్గుగా ఉందిరా. నువ్వే ఎలాగో అరేంజ్ చేయమా? అయినా కష్టపడి పని చేస్తే కార్లు రావు, కన్నింగా ఆలోచిస్తేనే కార్లు వస్తాయి. డ్యూయట్ కంపెనీ వాళ్ళు రేపు ప్రేమికుల రోజు సందర్భంగా కాస్ట్లీ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ కండోమ్ ప్యాకెట్, ₹1 డోర్ డెలివరీ. ఏం చేస్తున్నావురా? ఉండరా. రేయ్, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? పబ్లిక్ ఏంటి ఇప్పుడు అర్థమైందిరా. అరగంటలో నీకు అర్థమవుతుంది. అరే బావా, లోపలికి వెళ్ళి చూద్దాం పద. మోసానికి 30 లక్షలా? మనుషులను మోసం చేసి డబ్బులంటే సంపాదించాను కానీ ఆ పాప ప్రాణాలను ఆ భగవంతుడే కాపాడాలి.